మేమేం అడగటం లేదు. ఇవన్నీ అకృత్యాలు ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోటీ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని మీరు అనుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలోని సామాన్యుల బ్రతుకులను మార్చమని చెప్పి అడుగుతున్నాం. అందరికీ అందాల్సిన విద్యని డబ్బులు కొనుక్కొని చదువుకునే స్థాయికి దిగజార్చిన మీ రాజకీయం మార్చమని చెప్పి అడుగుతున్నాం. అందరికీ బ్రతకనివ్వమని చెప్పి అడుగుతున్నాం. అందరికీ ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాం. అందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ బుద్ధిమని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చెప్పిన డిమాండ్లే. మహిళలకు ఉచితమైన బస్సు ప్రయాణం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. తల్లికి వందనం పేరుతో మీరు ప్రకటించిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వారికి 15,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 40 ఏళ్ళు తక్షణం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అది రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేటప్పుడు, ప్రజాస్వామ్యంలో గెలవాలని నువ్వు అనుకున్నప్పుడు నాకు ఎన్ని హామీలు ఇచ్చావో ఆ హామీలన్నీ నీకు గుర్తు చేస్తూనే ఉంటాం. నువ్వు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని సందర్భంగా నేను మనవి చేస్తూ, బ్రిటిష్ పరిపాలన గుర్తు చేశారు మీరు. అంటే నిర్బంధం, అక్రమ కేసులు, పోలీసులచే కొట్టించటం, నిర్బంధించటం, భయభ్రాంతులు చేయటం, ఇంట్లోంచి తరిమి వేయటం, రాష్ట్రంలోకి రానికుండా చేయటం, ఇదంతా కూడా బ్రిటిషర్స్ చేయబట్టే తిరుగుబాటు వచ్చింది. మేమేం అడగటం లేదు. ఇంత దుర్మార్గులైన పరిపాలకులు వస్తారని ఆ రోజున బాబాసాహెబ్ ఊహించలేకపోయాడు. బాబాసాహెబ్ రచించిన రోజు నాటికి అందరం భారతీయులమని, బ్రిటిషర్స్ పోతే అంతకన్నా మెరుగైన పరిపాలన వచ్చిందని, వారికన్నా మంచి చదివిస్తారని, వారికన్నా మంచి అంగళాలు పెడతారని, వారికన్నా సుపరిపాలన ఇస్తారని ఆశపడిన ప్రజాస్వామ్య వాదులందరూ ఈ రోజున తలదించుకొని సిగ్గుపడుతున్నారని చెప్పి మనం చేస్తున్నాం. నువ్వు చేసే అకృత్యాలు, నీ రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఈ రోజున గమనించుకోమని. ఎందుకండి బ్యాలెట్లు అమెరికాలో ఇప్పుడు బ్యాలెట్లు లేవా? అమెరికాలో ఏంటి, పాశ్చాత్య దేశాల్లోనే బ్యాలెట్తో ఎన్నికలు జరుగుతుంటే ఇండియాలో మాత్రం ఈవీఎంలతో ఎలక్షన్ జరుగుతుంది. ఏం సాధించారు ఏపీలో అంటే, ఒక అక్రమ కేసు, ఒక ఈవీఎం విజయం. ఏమీ లేవు, ఇంకా మనకేం కనపడట్లా. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు రాజ్యాంగం పోయి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలోకి తెచ్చారని ఇదే ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తూ, ఈ 75వ రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరిని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరిని, రాజ్యాంగాన్ని నమ్మే ప్రతి ఒక్కరిని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిమానులందరినీ, సమాజ ప్రేమికులను, సమాజంలోని అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగా ఎదగాలని కోరుకునే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి విన్నపంగా వేడుకుంటున్నాం. అందరం ఉద్యమించాల్సిన సమయం వచ్చేసింది. దేనికో తెలుసా అండి? రాజ్యాంగ పరిరక్షణ కోసం. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ రోజున స్వతంత్రాన్ని సాధించుకోవడం కోసం ఎన్ని రకాల ఉద్యమాలు చేశామో, ఈ రోజున ఆ స్వతంత్ర ఉద్యమాన్ని పోలిన ఓ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మళ్లీ తిరిగి ఈ నిరంకుశ ప్రభుత్వం పైన పోరాడాల్సిన సమయం వచ్చిందని, నిరంతర పోరాటాలకు సిద్ధం కమ్మని, పోరాడితే పోయేదేం లేదు, విజయం సాధించి తీరుతామని, మళ్లీ ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఆనాడు పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన కోరుకుంటున్న ప్రజల కోసం, ఆ పేదవాడి కోసం, ఆ దళితుల కోసం, ఆ బీసీల కోసం, ఆ మైనార్టీల కోసం, ఆ ఎస్టీల కోసం, హలో రామచంద్రాన్ని ఎక్కడ కునారెలుతున్న గడ్డి మీద పడుకున్న కటిక పేదరికంలో ఉన్న ముసలి ముతకల కోసం మళ్లీ సుపరిపాలన రావాలి. రాజ్యాంగం ప్రచురించాలి. రాజ్యాంగం ఉత్తేజభరితంగా ఉండాలి. రాజ్యాంగంలో అనేకమైన హక్కులు కలిగిన ప్రజాస్వామ్య దేశంలో అందరికీ జీవించే హక్కు, మాట్లాడే హక్కు, బ్రతికే హక్కు ఇచ్చి తీరాల్సిందని చెప్పంటూ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిబంధనలు పెట్టినా, ఎన్ని గుండాగిరి చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేసినా, ఎన్ని కార్యాలయాలను పగలగొట్టినా మేము మాత్రం ఆగేది లేదని, నువ్వు చెప్పిన ప్రతి హామీని నువ్వు నెరవేర్చి తీరాల్సిందేనని, నువ్వు నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ రోజున ప్రకటిస్తూ, రేపొద్దున మునుముందు అనేకమైన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ఫూర్తిని నిర్వహించడం కోసం
రాజ్యాంగంలో ఉన్న హక్కులను తెలపడం కోసం అవగాహన సదస్సులు పెట్టబోతున్నామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.